తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టెస్టింగ్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. దీన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారు? ఏ మేరకు తన అధికారాన్ని కాపాడుకుంటారు? చాలా కీలకమైనటువంటి వ్యవహారం. తొలుత కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళ మాటలు, ఆ తర్వాత కొండా సురేఖ కూతురుతో చేయించినటువంటి దాడి, తాజాగా కొండా సురేఖ కూతురికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టడం, వీటన్నిటికీ మించి నేరుగా రేవంత్ రెడ్డి యూఎస్ వెళ్లాల్సి ఉంటే లండన్లోనే తన పర్యటనను విరమించుకుని వెనక్కి వచ్చేస్తుండడం, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అనే మాటలైతే చెప్పడం, ఇలా అనేక రకాల పరిణామాలతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం అయితే వేడెక్కింది. తెలంగాణలో అధికార కాంగ్రెస్లో ఏదో జరుగుతోంది అనే చర్చకి ఆస్కారం ఇచ్చింది. ఇది అధికారం చేతులు మారడానికి కూడా దారితీస్తుందా అనేటువంటి అనుమానాలకి ఆస్కారం ఇస్తుంది. నిజంగా అధికారం చేతులు మారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ కిందకు నీళ్లు వచ్చేసినట్టేనా? దీనికి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాబోయే 2-3 రోజుల్లోనే దానికి సంబంధించి ఫుల్ పిక్చర్ వచ్చేదానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు తెలంగాణలో అధికారం చేతులు మారాలంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చినట్టుగా తెలంగాణలో ముఖ్యమంత్రిని కూడా మార్చే ఉద్దేశానికి వస్తే దానికి చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఎవరికి మద్దతు ఇస్తున్నారు అన్నది ప్రధానమైనటువంటి విషయం. కర్ణాటక ఎమ్మెల్యేల్లో కూడా అత్యధికులు డీకే శివకుమార్ పక్షాన ఉన్నప్పటికీ అక్కడ సిద్దిరామయ్యకే అధిష్టానం చాలా కాలం పాటు కొమ్ము కాసింది. ఆయన అధికారంలో సాగడానికి అండగా నిలిచింది. చివరకు అధికార మార్పిడి సాఫీగా జరిగే సమయాన్ని చూసి వ్యవహారం కానిచ్చేసింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పందాను అనుసరిస్తూ రేవంత్ రెడ్డిని 2.5 ఏళ్లు పదవీ కాలం ముగిసినటువంటి తరుణంలో ఇక పక్కన పెట్టడం ఖాయమా అనే మాట అయితే వినిపిస్తుంది. 2023 డిసెంబర్ 7వ తారీఖున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఆరంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత క్రమంగా ఆయన నిలదొక్కోగలిగారు. పార్టీలో తనకు అసమ్మతి లేకుండా అనేక మందిని అడ్డు తొలగించుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం రీత్యా, ఆ పార్టీకి ఉన్నటువంటి సంప్రదాయం రీత్యా అధిష్టానం ఒక ముఖ్యమంత్రి పూర్తిగా నిలదొక్కుని అధిష్టానానికి పోటీ వచ్చే స్థాయిలో ఎదగనివ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించదు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రయత్నం జరుగుతుందా? రేవంత్ రెడ్డిని సాగనంపి మరొకరిని సీల్డ్ కవర్ సీఎంని తీసుకురాబోతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ మాటనే కొండా సురేఖ కూతురు కూడా ప్రస్తావిస్తున్నారు. కొండా సురేఖ కూతురు కేవలం పరకాల అసెంబ్లీ స్థానం గురించి మాత్రమే మాట్లాడారు అని తొలుత అందరూ అనుకుంటే అసలు వ్యూహం వేరుగా ఉంది అనే విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. పరకాల్లో రేవూరు ప్రకాష్ రెడ్డికి సీటుని కన్ఫర్మ్ చేస్తూ రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కారణంగా సుష్మితా పటేల్ సీరియస్ అయ్యారు అనే అభిప్రాయానికి ఆరంభంలో అందరూ వచ్చారు. కానీ మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తుంటే వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డిని ఇరకాటంలో నెట్టేందుకు గాను పరకాల వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చారు అనేటువంటి అంచనాలు అయితే కలుగుతున్నాయి. దానికి తోడు ఒకవైపు కోమటిరెడ్డి బ్రదర్స్, ఇంకొక వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలా చాలామంది తెర వెనక కథ నడిపే ప్రయత్నానికి పూనుకుంటున్నారు అనే మాట అయితే వినిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డిని నిజంగానే పక్కన పెట్టాలంటే ఆయనకు పోటీగా నిలబడే నేత ఎవరు అన్నది కూడా తేలాల్సి ఉంది. కర్ణాటకలో డీకే సిద్దిరామయ్యకి బలంగా పోటీ ఇచ్చినటువంటి కారణంగానే అక్కడ అధికార మార్పు సునాయాసంగా జరిగిపోయింది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడికి ధీటుగా ఏ కాంగ్రెస్ నేత సరితూగగలరు అన్నది పెద్ద ప్రశ్న. అదే సమయంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళకు తోడుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు సిపిఐ నుంచి ఒక్కరు, వీళ్ళంతా ఎమ్మెల్యేల బలం ఎవరు ఎక్కువ మందిని తమ వైపు మళ్లించుకోగలరు అన్నది వ్యవహారాన్ని డిసైడ్ చేసే అంశాల్లో ఒకటి. అయితే ఈరోజు రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టినటువంటి కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే రేవంత్ రెడ్డికి సపోర్ట్గా నిలబడుతున్నారు అనేటువంటి సంకేతాన్ని ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. దీని ద్వారా రేవంత్ రెడ్డి తన బలహీనతను తానే చాటుకున్నారా అనే మాట కూడా ఆస్కారం ఇస్తుంది. ఇది అధిష్టానానికి మరింత అవకాశంగా మారడం ఖాయమా అనే ప్రశ్న కూడా ఊతమిస్తుంది. ఏమైనప్పటికీ కూడా తెలంగాణలో హఠాత్తుగా అధికార మార్పిడి, రేవంత్ రెడ్డిని తొలగించేస్తారు అనే ప్రచారం తెర మీదకి రావడమే చాలా ఆసక్తికరం. రాజకీయంగా
చాలా ప్రధానమైనటువంటి విషయంగా భావించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి మోదీతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ దాదాపుగా బీజేపీ బీ టీం అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వాన్ని మార్చేశారు అనే విమర్శలున్నాయి. తెలంగాణ బీజేపీ నేతలు నేరుగా ఆర్ఎస్ఎస్ క్యాంపు నుంచి కూడా గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళని ఎంత కించపరిచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు. ఇలాంటి తరుణంలోనే కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయి రేవంత్ని పక్కన పెట్టి కొత్త ముఖ్యమంత్రిని తెర మీదకు తీసుకొచ్చే దిశలో ఈ మొత్తం గేమ్ అంతా నడుపుతుందా అనేటువంటి దానికి ఆస్కారం అయితే ఇస్తుంది. ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాజకీయాలు హాట్గా మారుతూ కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ తరహా రాజకీయాలు మళ్ళీ తెర మీదకి రావడమే కీలకమైనటువంటి విషయం. 23వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ నుంచి నేరుగా హైదరాబాద్ రాబోతున్నారు. ఈలోగా ఏం జరుగుతుంది, ఆ రోజు ఏం జరగబోతుంది అన్నది కీలకమైనటువంటి విషయం. నిజంగా తెలంగాణలో ముఖ్యమంత్రిని మార్చే ప్రయత్నానికి కాంగ్రెస్ నాయకత్వం పూనుకుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తారు, నేరుగా బీజేపీతో చేతులు కలిపి ఆ తర్వాత ఎలాంటి ప్రయత్నాలకు పూనుకుంటారు, ఇవంతా కూడా తెలంగాణలో రాజకీయ సమీకరణాల్లో ఆసక్తికరమైనటువంటి మలుపులకి ఆస్కారం ఇచ్చే అంశంగా చెప్పాల్సి ఉంటుంది.